ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. పాస్పోర్ట్లు వీసాలన్నీ దాకేసుకున్నాడు. తనకి నో ఆప్షన్, ఇక వాడితో గడపడం తప్ప, వాడి చెప్పిన మాట వినడం తప్ప తనకి ఇంకో ఆప్షన్ లేదు. అయితే చనిపోవాలి, లేకపోతే వాడు చెప్పే మాటలు వినాలి. తన కుటుంబం కోసం ఇంతలా కష్టపడిన నిమిషప్రియ ఎలాగైనా వాడిని హతమార్చి తను తిరిగి రావాలనుకుంది. ఆ ప్రయత్నం చేసింది. అంతలోనే ఓవర్డోస్ ఇంజెక్షన్ని తలాల్కి ఇవ్వడంతో తలాల్ మరణించాడు. తలాల్ మరణం తర్వాత తనని ఒక ట్యాంక్లో నిర్బంధించింది తనకున్నటువంటి అసిస్టెంట్ మొహమ్మద్ కాజర్ సహాయంతో. సో అక్కడ దాచిన తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆ కుటుంబం వెతికింది. మొహమ్మద్ ఖలీఫా మొహమ్మద్ తలాల్ కుటుంబం వెతకసాగింది. నిమిషప్రియ దగ్గర అనుమానంతో పోలీసు అక్కడికి చేరుకొని నిమిషప్రియని ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు ఆ విషయం ఆధారితంగా 2017లో తనకి మరణశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. సో రేపు తనకి మరణశిక్ష విధించబోతున్నారు. సో రేపు తనకి మరణశిక్ష విధించబోతున్న కొన్ని గంటలు మాత్రమే ఉంది. అయితే మన దగ్గర రాష్ట్రపతిని ఆశ్రయించింది ఆ కుటుంబం, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, ఎంతోమందిని ఆశ్రయించింది, ఎన్నో రకాల వ్యక్తుల్ని ఆశ్రయించింది. సో ప్రస్తుతానికి ఇంత ప్రయత్నాలు జరిగినా కూడా చివరాఖరణ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి చుక్కెదురైంది. కేంద్రం చాలా స్పష్టంగా తెలియజేసింది, మాకు పరిమితులు ఉంటాయి కాబట్టి ఏం చేయలేము. ఇక చివరాఖరణ మిగిలింది ఒకే ఒక అంశం, దియా. ఇంతకీ దియా అంటే ఏంటి అంటే బ్లడ్ మనీ. ఒకవేళ కనుక ఆ తలాల్ కుటుంబం నిమిషప్రియ ఇప్పుడెప్పుడే కాదు, నిమిషప్రియకు సంబంధించి ఆ సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్, తనకు సంబంధించిన అడ్వకేట్ శామ్యూల్ అందరూ కూడా చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. నిమిషప్రియని బయటికి తీసుకురావడం కోసం చాలా రకాల ప్రయత్నాలు, అంటే ఒకటి కాదు రెండు కాదు, డైరెక్ట్గా ఒక పెద్ద ఎత్తున ఒక క్రౌడ్ ఫండింగ్ని స్టార్ట్ చేసి కొంత డబ్బులు కూడా కూడగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుటుంబం మొదట్లో ఒప్పుకున్నట్టుగా మాట్లాడి ప్రవర్తించింది, కొంత పాజిటివ్గా రియాక్ట్ అయింది. మేము క్షమాభిక్ష పెడతాం నిమిషప్రియ గారు చెప్పిందట. తర్వాత ఇప్పుడు 8 కోట్లు డిమాండ్ చేస్తోంది. 8 కోట్లు ఇచ్చినా కూడా ఆ కుటుంబం అంగీకరించే అవకాశం కూడా లేదు. అంటే ఆ కుటుంబం నిమిషప్రియని క్షమాభిక్ష పెట్టడానికి అంగీకరించకపోవడం కారణంగా ప్రస్తుతానికి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పటికీ కూడా నేను ఈ వార్త చెప్పే సమయానికి చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని, అక్కడ జరుగుతున్నటువంటి చర్చని, కేరళ మీడియా కథనాల్లో వస్తున్న వార్తల్ని, ప్రేమ తను పలు మీడియా సంస్థలతో మాట్లాడిన మాటల్ని, నిమిషప్రియ తల్లి మాట్లాడిన మాటల్ని నేను పదే క్రాస్ చెక్ చేసి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. యెమెన్లో ఇంకా అక్కడి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సంబంధించిన అధికారులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఇటు నిమిషప్రియ అడ్వకేట్ ఆయన శామ్యూల్, ఆయన కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బ్లడ్ మనీని అంగీకరింపజేసే విధంగా ఎట్లాగైనా తన కుటుంబానికి సంబంధించి జరిగిన నష్టాన్ని మేము డబ్బుల రూపేణా తీరుస్తాము, మీరు నిమిషప్రియకి క్షమాభిక్ష పెట్టండి అనేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని గంటలే మిగిలి ఉంది. రేపటికల్లా మరణశిక్ష విధించబోతున్నారు అని అంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ సమయం, నేను చెప్పేటువంటి ఈ వార్త చెప్పే సమయానికల్లా సగం రోజు కావచ్చింది, 15వ తేదీ రోజున. ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సో రేపటికల్లా, రేపు నేను అది ఎగ్జాక్ట్గా మరొక 24 గంటలు ఈ వార్త చెప్పే సమయానికల్లా నిమిషప్రియకి మరణశిక్ష విధించడం ఖాయం. ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. నిన్న ఆల్రెడీ ఆర్టీవీ ఇదే విషయాన్ని మీకు చెప్పినప్పుడు మీరు చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు, మీ కామెంట్స్ రూపంలో తెలియజేశారు. నిమిషప్రియని కాపాడాలి, ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వాలి, మోడీ ప్లీజ్ సేవ్ నిమిషప్రియ అంటూ కూడా చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ మీకు దాని విషయంలో కొన్ని అప్డేట్స్ చెప్పడానికి నేను మళ్ళీ మీకు ఈ వార్త చెప్తున్నాను. సో ప్రజెంట్ నిమిషప్రియకు సంబంధించి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. కేవలం మిగిలిందల్లా ఆ బ్లడ్ మనీ మాత్రమే. దానికి తాలూకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. సో మరి ఆ బ్లడ్ మనీని ఎంత మేర ఆ కుటుంబం అంగీకరిస్తుంది, ఎంత మేర తను అంగీకరిస్తారో చూడాలి. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, రాచూరు అంట, మోడీ చూస్తున్నాడు. ఎస్, ప్రభుత్వాలు తేల్చేశాయి. ఇక్కడ మోడీ ప్రధాని మనం ఇండివిజువల్ ఒక పర్సన్ గురించి మాట్లాడే కంటే కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది, మేమేం చేయలేకపోతున్నాం, మాకు కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని చాలా క్లియర్గా తేల్చేసింది. ఏకంగా రాష్ట్రపతి వరకు వెళ్ళింది ఈ సంఘటన ఈ విషయానికి సంబంధించి. కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. సో ఎటకెలకి కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. ఇంకా బ్లడ్ మనీ అంటే వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం కంపెన్సేషన్ కోసం ఇంకా టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ కంపెన్సేషన్ని కనుక అటు తలాల్ కుటుంబం అంగీకరిస్తే నిమిషప్రియ బయటపడ్డట్టే. నిమిషప్రియ బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు కాదు కూడదు అనుకొని నిమిషప్రియకి ఎలాగైనా సరే శిక్ష పడాలనుకుని కనుక ఆ కుటుంబం నిర్ణయించుకుంటే డెఫినెట్గా నిమిషప్రియ
రేపు మరణశిక్షను ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ మహేష్ కామెంట్ చేశారు, చొప్పరి మహేష్, సేవ్ హర్, నో మోర్ టైమ్. ఎస్, కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. తనని రక్షించేందుకు అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక నిమిషప్రియని కాపాడడం ఇక ఎవరి తరం కాదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకే ఒక్క అంశం, ఆ తలాల్ కుటుంబం మాత్రం తనకి క్షమాభిక్ష పెట్టాలి. తలాల్ కుటుంబం కనుక తనని క్షమించి వదిలేస్తే తను బయటపడగలుగుతోంది. లేదనంటే ఇక నిజంగా డెఫినెట్గా నిమిషప్రియ సంఘటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అది తను బయటపడినా పడకపోయినా డెఫినెట్గా, బికాజ్ ఒక రెండు దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఎంత ముఖ్యమనేది ఈ ఘటనతో అర్థమవుతోంది. ఒక దేశానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు ఎంత డేంజరస్గా ఉంటాయి, ఎంత డిఫరెన్షియేట్గా ఉంటాయని మాత్రం ఈ ఘటనతో అర్థమవుతోంది. ఇక్కడ ఇంకొక వ్యక్తి కామెంట్ చేశారు, సత్యనారాయణ గండికోట అంట, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నిమిషప్రియ ప్రాణాల మీదకు వచ్చిందా అని నా అనుమానం. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంతకంటే ముందుగానే 2017లో తనకు మరణశిక్ష విధించారు. ఇప్పుడు జరిగింది ఏం కాదు, అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలకి తన తల్లి ప్రేమ వినవిస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమే ఇంతటి దాంతో మనం కంపేర్ చేయలేము. ఐఎమ్ సారీ, మీ మాటలు నేను అంగీకరించడం లేదు. సో ఇక్కడ వినీలా అంటే కామెంట్ చేశారు, వాళ్ళతో మాట్లాడి ఒకసారి లైవ్లో అసలు వాళ్ళు ఏమంటున్నారు. సో వాళ్ళ కుటుంబాన్ని డెఫినెట్గా ఆర్టీవీ ఆశ్రయించే ప్రయత్నం చేస్తోంది, కానీ వాళ్ళు అందుబాటులోకి రావడం లేదు. బికాజ్ తన కూతురు కొన్ని గంటల్లోనే ఈ రకంగా మరణశిక్షను ఎదుర్కోబోతున్న సమయంలో వాళ్ళు ఎంత శోకసంద్రంలో మునిగిపోయి ఉంటారు. నిజంగానే ఆ కుటుంబంతో నిమిషప్రియ భర్తతో, లేకపోతే వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, వివిధ మీడియా సంస్థలతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ వర్షన్ ఎలా ఉందనే దాని విషయానిపైన అన్నీ కన్సిడర్ చేసే మీకు వార్త చెప్తూ ఉన్నాము. నిజంగా తనకు ఎంత ఆ కూతురు అయితే, నిమిషప్రియ పాప అయితే నిజంగా తనని పూర్తిగా తన తల్లిని చూసుకోలేకపోయింది. తను జన్మించినటువంటి కొన్ని రోజుల్లో, కొన్ని మంత్స్లోనే తను పూర్తిగా తనని వదిలేసి మళ్ళీ ఆ ఉద్యోగం కోసం వెళ్ళిపోయింది, తన కుటుంబాన్ని పోషించడం కోసం నిమిషప్రియ. అంటే తన కూతురు అయితే కనీసం తన తల్లిని కరెక్ట్గా చూసుకోలేకపోయింది కూడా. అటువంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి తలుచుకుంటేనే కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి నిమిషప్రియ కేవలం కొన్ని గంటల్లోనే మరణశిక్ష ఎదుర్కోబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి, మీకున్న సలహా ఏంటి, మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి, ఒకసారి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం నిమిషప్రియ అంశం డెఫినెట్గా భారతదేశ చరిత్రలో ఒక దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే రెండు దేశాల మధ్య ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉంటాయి, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడతారనడానికి ఒక సజీవ సాక్ష్యంగా, ఉదాహరణగా ఇప్పటికీ మిగిలిపోయే అవకాశం ఉంది. సో మీ సలహా సూచనలు కామెంట్ చేయండి.